హాయ్ హలో అండి, అందరూ బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటేనండి, ఇదిగోండి నేను సద్దేపారం పెడదాము అమ్మవారికి. ఆషాఢం కదండి, అమ్మవారికి సద్దేపారం పెట్టుకుంటే చల్లని తల్లి మనల్ని చల్లగా చూసుద్ది అనమాట. సరే గంగానమ్మ తల్లికి నేను సద్దేపారం పెడదామని చెప్పి అందులో పోసేస్తున్నాను. రెండు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క వేసి, పచ్చిమిరపకాయలు వేస్తే వేయొచ్చని లేదు, కాకపోతే అమ్మవారికి ఇష్టం అనమాట. 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, బెల్లం ముక్క అందులో పెట్టేసి చల్లని తల్లికి నైవేద్యంగా పెడితే కొంత ప్రీతికరం అనమాట. అమ్మవారికి గుడికైతే వచ్చేసాం తెల్లారి. సద్దేపారం తీసుకొని గుడికి వచ్చేసాము. గుడికి వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాము. మా పాప మా బాపు ఇద్దరు వచ్చారు. అమ్మవారికి బెల్లం ముక్క, అరటిపళ్ళు, బెల్లం, అరటిపళ్ళు, తమలపాకులు, అన్ని పువ్వులు అవన్నీ నైట్ అయినా కట్టేసుకున్నానండి. అవి తీసుకొచ్చి అమ్మవారికి మాలగా వేసాను. కలం పువ్వులు, మల్లెపూలు. తర్వాత అమ్మవారికి సద్దేపారం పెట్టామన్నమాట. అందరం 3 సార్లు కాస్త 3 సార్లు పెట్టాము. దీపారాధన చేసుకున్నాను, అగరత్తి వెలిగించాను, అమ్మవారికి నైవేద్యం పెట్టాను. ముగ్గురు 3 సార్లుగా కొంచెం అమ్మవారికి వండుకున్న పెరుగన్నం తీసుకెళ్ళి అది నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. పెరుగన్నం ఈ ఆషాఢంలో పెట్టుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట. మనం అనుకున్న కోరిక అనుకున్నాక తీరుతాయి. శుభ్రంగా పొద్దున్న గుడికైతే వచ్చాము. అంతా నైట్ రెడీ చేసేస్తాము. పొద్దున్న గుడికైతే వచ్చాము. ప్రదర్శనలు చేసుకున్నామండి. ఇంకా పూలు, పళ్ళు, తమలపాకులు, బెల్లం, అది సద్దేపారం కూడా తీసుకొచ్చి పట్టుకొని చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేయాలి అమ్మవారికి. చేసి ఇంకా కుండ అక్కడ పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చి తాంబూలం ఇచ్చి పూలు మెల్ల వేసామండి. మల్లెపూలు మాల కట్టుకొచ్చి ఇంకా అమ్మవారికి అయితే అన్నీ పెట్టామన్నమాట. మా పాప, నేను, మా బాబు వెళ్ళాము. అదండి అమ్మవారికి అడగండి బొట్టు పెట్టాను. ఈ మల్లెపూలు మాల నేనే వేసాను. అమ్మవారి దర్శనం అయితే చక్కగా మనం చేసుకుంటే, గుడికి వెళ్ళినా కూడా మనం చేసుకుంటే ఆనందమే వేరండి. చాలా బాగుంటుంది. మనం గుడికి వెళ్ళి మనం చేసుకునే అవకాశం ఉన్న గుడి అంటే నాకు చాలా బాగా ఇష్టం. చక్కగా మనమే పూలు పెట్టచ్చు, మనమే అమ్మవారికి అన్నీ చేసుకోవచ్చు. గుడికి వెళ్ళి కూడా మనం ఇంట్లో చేసుకున్నది వేరండి. దేవుడికి మనం బయటికి వెళ్ళి గుడిలో చేసింది మనం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. గుడిలో మనం చేస్తే పూలు పెట్టేసామండి. అమ్మవారికి పూలు పెట్టేసి ఇంకా సద్దేపారం పెట్టేసుకొని 3 సార్లు నైవేద్యం పెట్టాలి పెరుగన్న అమ్మవారికి. మూడు సార్లు పెట్టాలంటే